ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ కక్ష సాధింపు వల్లేని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు సహకరించకుండా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేసీఆర్ పై కక్ష సాధింపునకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ తో వ్యక్తిగత జీవితాలలోకి ఎలా తొంగి చూస్తారని ప్రశ్నించారు. కక్ష సాధింపు ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానం మీరు అవి వదిలేసి మిగతా వాళ్ల మీద వ్యక్తులపైన, వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు. ఉదాహరణకి విచారణ అనేది దాని విధానం ప్రకారం పోతుంది కానీ నా ఇష్టాలకి మీ ఇష్టాలకు అనుగుణంగా చేయటం అని అంటే అది కక్ష సాధింపులోకి వస్తుంది. అటువంటి కక్ష సాధింపు ఆలోచన మాకెవరికి లేదు. న్యాయవాదులకు సంబంధించి, న్యాయమూర్తులకు సంబంధించి, బిజినెస్ మ్యాన్లకు సంబంధించి, కాంట్రాక్టర్లకు సంబంధించి, అధికారులకు సంబంధించి ఎవరిని వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టమైన ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు దాన్ని కనుక్కోవాల్సిన ఆలోచన మా ప్రభుత్వానిపైన ఉంటుంది. ఆ క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేసుకొని ఆ సిట్ పరంగా, న్యాయపరంగా, చట్టపరంగా ఈ విచారణ జరగాలని కక్ష సాధింపు అనే ఆలోచన లేకుండా ఈరోజు మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మన తెలంగాణ ప్రజలపైనే మన ప్రభుత్వమే ఆఖరికి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో, ప్రతిపక్షంలో అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారో, సొంత కుటుంబ సభ్యులు, ఇంటి అల్లునితో సహా ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపై బయటికి వచ్చిన తర్వాత ఆ పరికరాలని ధ్వంసం చేసి విదేశాలకు పారిపోయి విచారణకు సహకరించక జరిగినటువంటి తప్పును ఒప్పుకోక రోడ్డు మీద పడి యాగి చేస్తున్న విధానాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలు.